శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ 19 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశి వారైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉన్నారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసింది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గామాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురుగారి పేరు వచ్చి బాలాజీ రాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9515871931. చాలా నమ్మకమైన గురుగారు అండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్టులో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి, 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నం చూడండి. ఇంకా వివరాలకు వస్తే కనుక రేపటి రోజున మధ్యాహ్నం 2:20 మీకు ఒక కాల్ అయితే వస్తుందండి. జరిగేది ఇదే. అయితే మీకు రేపు ఈ కాల్ని మీరు లిఫ్ట్ చేస్తారు, ఈ యొక్క వార్తను వింటారు. ఇదంతా భగవంతుని చిత్తం, అలాగే జరగబోతుంది కూడా. ఏం జరగబోతుంది తెలియాలంటే కనుక వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చుండి, అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున అసలు ఈ విషయం ఏం తెలిస్తే కనుక మీరైతే ఎగిరి గంతులు వేస్తారండి. ఫోన్ కాల్ వల్ల వీరికి 100% కూడా ఇదే జరుగుతుంది. ఈ రాశి జాతకుల జీవితం గురించి మనం తెలుసుకోవాలంటే కనుక వీరి యొక్క మనస్తత్వం, మనోగతం గురించి తెలుసుకోవాలి. అంటే 12 రాశులకు వెళ్ళా కూడా అత్యంత ఓర్పు, సహనము, తెలివితేటలు కలిగి ఉన్న రాశులుగా ఈ రాశి జాతకుల గురించి చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి మంచి గుణాలు, లక్షణాలు పుట్టుకతోనే ఉంటాయండి. ఓర్పు, సహనం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. వీళ్ళకి తెలివితేటలు మాత్రం చాలా అమోఘంగా, అద్భుతంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. జ్యోతిష్ పండితులైతే ఎదుటివారి యొక్క నమ్మకాన్ని అయితే వీరు పొందగలుగుతారండి. చాలాసార్లు కూడా అవమానాలకు గురై ఉంటారు. కొన్నిసార్లు వీరికి ఒకేసారి నోరు, ముక్కు, కళ్ళు పనిచేస్తాయన్నమాట. అంతటి తెలివితేటలతో ఉంటారు. ఒకేసారి ఎక్కువ పనులను ఒకే తాటి మీదకు తీసుకురాగలంత ఒకేసారి ఎక్కువ పనులను ఒకే తాటి మీద తీసుకొచ్చి చేయించగలిగిన సత్తా ఉంటుంది. కానీ క్షణికావేశం ఎక్కువగా ఉంటుంది. వీరికి కోపం కూడా అంతే అధికంగా ఉంటుంది. ఎంత ఓర్పు ఉంటుందో అంతకు రెండింతలు ఎక్కువగా కోపం ఉంటుంది. ఎందుకని సందేహం కలగవచ్చు. ఎందుకంటారా? ఎందుకంటే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు, అంటే ఈ రాశి వారికి జాతకులు చాలా వరకు కూడా అగ్నితత్వంగా పరిగణించబడే వాళ్ళని చెప్పుకోవచ్చు అండి. ఈ రాశి జాతకులు కోపాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు. అమితమైన కోపం, శనకా కోపమైన ప్రళయకాలము, రుద్రుడు కోపం వల్లే చాలా వరకు కూడాను ఎదుటివారికి ఇక నోరు పెగలదనమాట. అంత కోపం వస్తూ ఉంటుంది వీళ్ళకి. కొన్నిసార్లు వీరికి చాలా ఎక్కువ కోపం రావడం వల్ల ఆలోచించకుండా అదే కోపంతో ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కనుకనే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి కోపం, ముక్కోపం ఎక్కువగా ఉంటుందని చెప్పచ్చు. అలాగే ఎవరైతే వీరు ఖచ్చితంగా జీవితంలో ఎదగాలి అన్నా, ఎదుగుదల అనేది ఉండాలన్నా వీళ్ళు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలండి. ఈ యొక్క నియమాలు చాలా అవసరం కూడా. ఎవరైనా ఏ మనిషి అయినా కొన్ని నియమాలను పెట్టుకోవాలి. మన యొక్క జీవితం ముందుకు సాగాలంటే మనలో ఉన్న బలహీనతలను ఎలా తగ్గించుకోవాలి, బలాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, జీవితంలో సెటిల్ కావాలంటే ఏం చేయాలి, ఇలా ప్రతిదీ ఒక ప్రణాళికబద్ధంగా ఉండాలి. ఈ రాశి జాతకులు కూడా ప్రణాళికబద్ధంగా వీరి యొక్క పనులను చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో గుడ్డిగా నమ్మటం వల్ల చాలా నష్టపోయే అవకాశం కూడా ఉంది. తెలివితో కాదండి, అతి తెలివితో కూడా వీరు జీవించవలసిన అవసరం కూడా ఉంటుంది. ఈ సమయంలో మీకు కొన్ని ఆటంకాలు ఎదురవుతాయని కూడా చెప్పచ్చు. వాటన్నిటిని కూడా మీరు ధైర్యంగా ఎదుర్కోవాల్సిన బాధ్యత మీపైన ఉంటుంది. ధైర్యంగా మీరు మీ యొక్క పనులను, అంటే ఎలాంటి ఆటంకాలు వచ్చినా కూడా వాటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. దానితో పాటుగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి నూతన ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉండే వారికి కూడా మంచి ఆదాయం లభిస్తుందని చెప్పొచ్చు. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక భూములపైన ఇన్వెస్ట్ చేయండి. ఇలా చేయడం వల్ల అప్పు ఇవ్వడం కన్నా ఇలా చేస్తేనే ఈ రోజుల్లో మంచి జరుగుతుంది. అప్పు ఇస్తే తిరిగి వస్తుందో లేదో తెలియటం లేదండి. తిరిగి రావడంతో పాటుగా అనేక గొడవలు కూడా వస్తుందన్నమాట. సమాజంలో గౌరవాన్ని పోగొడుతుంది. అప్పు తీసుకునేటప్పుడు ఉన్నంత ఓపిక ఎదుటివారికి ఇచ్చినప్పుడు ఉండటం లేదు. ధనం ఏదైనా చేపిస్తుంది. ధనం ఎంతటి బంధాన్నైనా తెగి బెదింపులు చేస్తుంది. అప్పు ఇవ్వడం కన్నా భూములపై ఇన్వెస్ట్ చేస్తే మంచి ఫలితం అయితే ఉంటుందని చెప్పచ్చు. ఇన్వెస్ట్ అనేది భూములపైన చేయండి. అలాగే భూములు అనేవి ఎప్పటికైనా రేటు ఎక్కువగా వస్తాయి. తద్వారా మీరు ధనవంతులుగా మారిపోతారు.
కష్టపడడం ముఖ్యం కాదండి. ఆ యొక్క కష్టాన్ని దాచుకోవటము, భవిష్యత్తుకు ఉపయోగకరంగా మార్చుకోవటము, ఇలాంటి ప్లాన్స్ ఉంటే గనుక ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవారికి బాగా కలిసి వస్తుంది. ఈరోజు వ్యాపారవేత్తలు కూడా అత్యంత లాభాలు పొందే అవకాశం ఉంది. ఉద్యోగం చేసినటువంటి వారు ప్రస్తుతము ఉద్యోగం చేసిన వారికైతే కాలం చాలా సానుకూలంగా ఉంటుంది. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. మీలో గర్వం వస్తుంది. పై అధికారుల చేత ప్రశస్తులు పొందుకుంటారు. వినూత్న ప్రయత్నాలు కలిసి వస్తాయని కొలీగ్స్తో కలిసికట్టుగా పనిచేసుకుంటారు. ఆవేశపడకుండా చాలా ఆలోచనలతో ఆచితూచి అడుగులు వేసి కలిసికట్టుగా పనిచేసుకుంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఈ రోజున వీరికి కొత్త కొత్త అవకాశాలు చిగురిస్తాయని చెప్పొచ్చు. మీ యొక్క తెలివితేటలు, మీ యొక్క సమయస్ఫూర్తితో వాటిని ఉపయోగించుకోండి. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా కూడా మంచి ఫలితాలు అయితే పొందాలని చెప్పొచ్చండి. వినూతన ప్రయత్నాలు అయితే అద్భుతంగా కలిసి వస్తాయి. చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏమైతే ఉన్నాయో అవి 100% కూడా కలిసి వస్తాయి. కుటుంబ పరంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఇదివరకు ఎవరైనా సరే కుటుంబంలో ఎదుర్కొన్న సమస్యలు తొలగిపోతాయి. అయితే వీరికి శుభవార్తలు ఎక్కువగా వస్తాయండి. తెలివితో మీ యొక్క పనులను పూర్తి చేసుకోండి. తెలివితో మీరు ఖచ్చితంగా తెలివి అనేది ఉండాలండి. అలాగే కొంతమంది శత్రువులు మీకు కీడు చేయాలని, మిమ్మల్ని చెడుగా మార్చాలని, మీకు చెడు అలవాట్లు చేయాలని ప్రయత్నిస్తున్నారు. మీరు సమాజానికి చెడుగా ఉండాలని, సమాజంలో చెడుగా కనిపించాలని చెప్పి మీ గురించి ఒక చెడు అంటే చెడుని కూడా క్రియేట్ చేయడానికి వాళ్ళు చాలా వరకు కూడా కాసుకొని ఉండాలి. కనుక కొత్త స్నేహితులను అస్సలు నమ్మకూడదు. కొత్త స్నేహితులు, కొత్త పరిచయాలు కాస్త దూరంగా ఉండటమే ఉత్తమం అని చెప్పొచ్చు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎలా ఉంటారంటే, ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఏ అవకాశమైనా నూతన అవకాశమే, చిన్నది పెద్ద ఉండదండి. ప్రతి అవకాశం కూడా ఉపయోగించుకోవాల్సిందే, వినియోగించుకొని తమ సత్తా చూపించాల్సిందే. కొత్త స్నేహితులు మాత్రం ఈరోజు నమ్మకూడదు. వినూత్న ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఏదైనా సరే కొత్తగా చేయాలి, తగ్గట్టుగా కష్టపడాలని అన్నట్లుగా మీరు ఏదైనా కొత్తగా ప్రయత్నిస్తే కనుక ముందుగా భగవంతుని అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నించండి. మదిలో మీరు ఏమిటంటే ఇష్టదైవ ఆరాధన, లేదంటే ఓం శ్రీ లక్ష్మీదేవి నమః అనే మంత్రాన్ని తలుచుకోండి. మీ యొక్క కష్టం ఎంత కష్టమైనా కూడా ప్రతిఫలం రాకమాందండి. మీ యొక్క ప్రతి కోరిక తీర్చడానికి అమ్మవారు ఖచ్చితంగా మీ వెన్నంటే ఉంటారు, నడిపిస్తారు. కింద మీరు కానీ రేపటి రోజున లక్ష్మీదేవిని కానీ స్మరించినట్లయితే మీకు అన్ని రకాల కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఉంటుందండి. మనసులో మీరు ఓం లక్ష్మీదేవి నమః అని తలుచుకోండి చాలు, అంతా మంచి జరుగుతుంది. మీ మనసు ప్రశాంతంగా, ధైర్యంగా మారుతుంది. కొత్తగా ప్రయత్నాలు చేయండి ఈరోజే, అప్పుడు బాగా కలిసి వస్తుంది. అంతేకాకుండా వీరికి ఎలాంటి ఫోన్ కాల్ వస్తుంది, ముఖ్యంగా వీరికి రేపు మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఎలాంటి ఫోన్ కాల్ వస్తుందో తెలుసుకుందాము. రేపటి రోజున వీరికి వచ్చే ఆ ఫోన్ కాల్ ద్వారా వీరి జీవితం అనేది పూర్తిగా విభిన్నం అవుతుందని చెప్పొచ్చండి. అంటే ఆ ఫోన్ కాల్ అసలు ఏంటి, ఏమొస్తుంది అనేది కూడా మీరు ఒక రకమైన ఆలోచనలో కూడా మునిగిపోతారు. అసలు వినగానే మీరైతే చాలా సంతోషపడతారు కూడా. ఫోన్ కాల్లో వార్తను వినగానే చాలా వరకు ఆనందంలో మునిగి తేలియాడతారని చెప్పొచ్చు. ముఖ్యంగా వివాహాది శుభకార్యాల్లో ఆలస్యం అవుతున్న ఈ రాశిలో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు ఖచ్చితంగా కూడా ఒక శుభవార్తను విని తీరుతారు. ఆ శుభవార్తను వినగానే చాలా సంతోషపడతారు. అలాగే ఎప్పటి నుంచో మిమ్మల్ని ఇష్టమైనటువంటి వ్యక్తిని దూరం పెట్టడం వల్ల మీరు చాలా బాధపడుతున్నారు. అలానే ఆ వ్యక్తి మళ్ళీ మీకు ఎలా అవుతుందో అని కూడా ఆలోచిస్తున్నారు. అప్పుడు అంటే ఇలా అనుకుంటున్న ఈ తరుణంలోనే ఈ రాశి వ్యక్తులకు ఖచ్చితంగా ఆమె లేదా అతను తనంతట తానే వీరికి కాల్ చేస్తారు. ఆ విషయంలో మాత్రము మీరు చాలా సంతోషిస్తారని చెప్పొచ్చండి. ఇక వీరికి మాత్రము అద్భుతమైనటువంటి గోచారం ఉంది. ఇక తద్వారా మీరు ఏదైనా నూతనంగా ప్రయత్నించినా కూడా కలిసి వస్తుంది. విదేశీ ప్రయాణాలు, దూర ప్రయాణాలు కూడా కలిసి వస్తాయని చెప్పొచ్చు. కుటుంబ పరంగా మీరు ఎదుర్కొంటున్నా లేదా ఎదుర్కొంటున్న సమస్యలైనా, దాంపత్య జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలైనా, పిల్లలతో మీకున్న చిన్న చిన్న చిక్కులైనా సరే ఈరోజు తొలగిపోతాయి. మీ ఇష్టదైవ ఆరాధన ఖచ్చితంగా మీకు మేలు చేస్తుంది. మీరు ఏ దైవాన్ని అయితే ఇష్టపడుతూ ఉంటారో ఆ దైవాన్ని అయితే నమ్ముతూ ఉంటారు. ఖచ్చితంగా ఆ దైవం మీకు అనుగ్రహాన్ని కలుగజేస్తుంది. ఇప్పటి వరకు పెట్టిన పరీక్ష సమయం ముగిసిందని కూడా చెప్పొచ్చండి. ఈ రోజున మీ కష్టానికి వచ్చే ప్రతిఫలమే ఇది, అదృష్టం కాదండి. ప్రతిఫలంతో మీ కష్టాన్ని తగ్గ ప్రతిఫలం పొందుకోవడానికి కూడా చాలా రోజుల నుంచి వేచి ఉన్నారు. ఈ రోజున మాత్రము మీ దైవగ్రహం మీకు తోడుగా పుష్కలంగా ఉండబోతుంది. ఇదంతా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అని చెప్పొచ్చండి. మీ కష్టానికి ప్రతిఫలం విపరీతంగా కలిసి వస్తుంది. కుటుంబంలో కూడా మీకు అన్ని విధాలు కూడా సపోర్ట్గా ఉంటారు. కుటుంబ సభ్యులు కాకుండా మీ భార్య లేదా మీ భర్త మీ యొక్క దాంపత్య జీవితం అనేది సమస్యలు తొలగిపోయి సంతోషంగా ముందుకు సాగడంలో ఒక అడుగు మీరే ముందుకు వేస్తారు. దంపతులు కలిసి దేవాలయం దర్శించుకోండి. భగవంతుని సన్నిధానంలో కాస్తంత సమయాన్ని కేటాయించుకోండి. ఈ సమయంలో కొంచెం గట్టిగా ప్రయత్నించండి. కష్టపడితే తప్పకుండా మీకు ప్రతిఫలితం అయితే లభిస్తుందని చెప్పొచ్చండి. ఇక మీకు ఉన్న ప్రతి సమస్య సైతం తొలగిపోయి అదృష్టం అయితే కలిసి వస్తుంది. తెలుసునా కదండి. రేపటి రోజు ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండకూడదు. మరి రేపు చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.